వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లేస్. ఇంజనీరింగ్ కోర్సుల్లో బీటెక్ ప్రవేశాలపై సందేహాల విద్యార్థులు తల్లిదండ్రుల సందేహాలకు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ప్రత్యేకతలేంటి? ఎన్ఆర్సీఎంలో ఎటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఎన్ఆర్సీఎంలో ప్లేస్మెంట్స్ విధానం ఎలా ఉంటుంది? ఎన్ఆర్సీఎంలో 2026-27 అడ్మిషన్ల వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ జక్కుల త్రిశూల్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లోకనాథన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. సార్, ఫస్ట్ మీకు క్వశ్చన్ ఏంటంటే, అందరు కూడా స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ చేసి బీటెక్ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? వెరీ గుడ్. నమస్తే అండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ మంచి కోర్సులో మంచి కళాశాలలో చేరాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు 12 to 14 years they have spent towards their education, primary schooling, high schooling and intermediate. ఇప్పుడు వాళ్ళు చేరబోయే ప్రొఫెషనల్ కోర్స్ వాళ్ళ యొక్క కెరీర్ని, లైఫ్ని, వాళ్ళ డ్రీమ్స్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి పేరెంట్సు అదేవిధంగా విద్యార్థులు ఈ క్రూషియల్ టైంలో చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంత హోంవర్క్ కూడా చేయాలి. జస్ట్ లైక్ దట్ ఎవరో చెప్పినారని ఏదో ఒక కళాశాలను, ఒక బ్రాంచ్ను చూజ్ చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పరిశీలించాలి. లాస్ట్ ఇయర్ కానీ ఎంత ర్యాంక్ వరకు ఏ కళాశాలలో వచ్చింది, ఒక మంచి కళాశాల లిస్టు తయారు చేసుకోవాలి. ఆ విధంగా ఆ కళాశాలను విజిట్ చేయాలి. ఆ కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్ అండ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, ఆల్ దీస్ ఫెసిలిటీస్ హౌ బెస్ట్ దే హ్యావ్ బీన్ ఎక్విప్డ్ అనేది పరిశీలించాలి. అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులతో వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. దానివల్ల అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సు, ఇవన్నీ విషయాలు తెలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. దీంతోపాటు వాళ్ళు అక్కడ స్టూడెంట్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి మెథడాలజీ అడాప్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ గైడెన్స్ ఇస్తున్నారు, ప్లేస్మెంట్స్ పరంగా ఏ విధమైనటువంటి ట్రైనింగ్ మాడ్యూల్స్ డెవలప్ చేసి ఎట్లా ఇంపార్ట్ చేస్తున్నారు అనేది పర్సనల్గా కాలేజ్ విజిట్ చేసి అక్కడ పూర్వ విద్యార్థులతో కానీ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి విషయాలు గ్రహించి ఆ విధంగా డెసిషన్ తీసుకోవడం చాలా బాగుంటుంది. మోరోవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ బ్రాంచ్, ద స్టూడెంట్ అండ్ పేరెంట్ హ్యాస్ టు అబ్జర్వ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కాలేజ్. ఆ విధంగా కాలేజ్ యొక్క ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్లో ఏ కంపెనీస్ విజిట్ చేసినాయి, ఆ కంపెనీస్ ఆఫర్ చేసిన ప్యాకేజ్ ఎంత, ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయినారు, ప్లేస్మెంట్స్తో పాటు ఆ స్టూడెంట్ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ కళాశాలలో ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏమి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ స్టూడెంట్స్ మే బీ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు ద స్టూడెంట్స్ కూడా చూడాలి. అదేవిధంగా సమ్ స్టూడెంట్స్ దే ఆర్ మోర్ keen towards entrepreneurs. So apart from teaching, apart from training towards placements, if the students are interested to go for any kind of entrepreneurship activities, కళాశాలలో ఫెసిలిటీసు, గైడెన్సు, సపోర్టు, ఎంకరేజ్మెంటు ఏ విధంగా ఉందో చూడాలి. దీంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏమున్నాయి అక్కడ. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు పర్సనల్గా కాలేజ్ విజిట్ చేసి కాలేజీలో విషయాలు గ్రహించి ఒక మంచి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ వాళ్ళ యొక్క కెరీర్ని, లైఫ్ని, గ్రోత్ని, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. కమింగ్ టు అంటే తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఐఐటి, ఎన్ఐటి, గవర్నమెంట్ యూనివర్సిటీస్, అఫిలియేటెడ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా సార్. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి ఒకసారి వివరిస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఐఐటీస్, ఎన్ఐటీస్ కానీ కన్సిడర్ చేసామంటే ఇవే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ద అడ్మిషన్స్ ఇంటూ దీస్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, when you comes to engineering education, obviously the first priority will be given to the admissions into IITs and NITs. This is through the JEE advanced and mains. Once after that, if the student wants to take admission
Next level of institutions like state government universities, affiliated colleges, autonomous colleges, then student has to appear for the state examination. Like if you take our Telangana, దీంట్లో మనకు ఈఏపీ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఈ ఈఏపీ సెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా స్టూడెంట్ యొక్క అడ్మిషన్, కాలేజ్ సెలక్షన్, బ్రాంచ్ సెలక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది విత్ రెస్పెక్ట్ టు అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ అటానమస్ కాలేజెస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. The third category is deemed universities. In the deemed universities, they can conduct their own examination. So, if you consider the three levels of institutions at different category levels, no doubt IIT, NITs are central institutions, the top priority institutions. The parents or students who got admission in those institutions, definitely they can give first priority to those institutions. When it comes to next level of institutions, state institutions, one is state government universities like Jawaharlal Nehru Technological University, Hyderabad, Usmania University, etc. దీంట్లోనే నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ అడ్మిషన్స్ అఫిలియేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ autonomous colleges. So therefore, in state universities, the autonomous colleges or affiliated colleges which are affiliated to state government universities, the degree will be issued by the state government universities like JNTUH. When it comes to deemed universities, the degree will be issued by the individual university. So obviously, when it comes to state universities and deemed universities, the always across the pan India and globe, the edge is always for the state government universities, that is standard universities, very long standing universities, the structured syllabus, structured teaching learning process, the more authenticated monitoring of control over the teaching learning process and all apex bodies. So therefore, the parents and students keenly understand the admission process, teaching learning process and growth prospectus in all these institutions, and accordingly they can choose the best choice of their interest. So ఇక్కడ స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు when it comes to state universities, obviously fee structure is within the normal limits of any middle class students, and parents can able to opt for it, and obviously the placements also will have a better edge in state university institutions as well as affiliated autonomous institutions. So therefore, the parents should understand the difference between these kinds of institutions. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. కమింగ్ టు అంటే మంచి ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యను అందించే అటానమస్ కళాశాలలు ఎలా ఎంచుకోవాలి స్టూడెంట్స్? కమింగ్ టు మీ కాలేజ్ విషయానికి వచ్చేసరికి అటానమస్ హోదా ప్రత్యేకత ఏంటి అసలు? వెరీ గుడ్. ఇక్కడ మనం ఈ విషయాన్ని కొంచెం విపులంగా జాగ్రత్తగా పరిశీలిస్తామా. ఇప్పుడు మనకు దేర్ ఆర్, ఇఫ్ యూ టేక్ కన్సిడర్ మన తెలంగాణలో మనకు ద టాప్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్. సో ఈ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ అఫిలియేషన్తో స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజ్ కాకుండా మోర్ దాన్ 170+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ అండర్ JNTUH. ఈ 170+ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక 80 to 85 ఇంజనీరింగ్ కాలేజెస్ అండర్ autonomous స్టేటస్ హోదా, and remaining institutions are affiliated to JNTUH. So what is the difference between these two? Let's suppose once after getting approval from AICTE, the institution has to approach state university to get affiliation. So once approaching the state university, after verifying the infrastructure, teaching learning process, faculty, library and all these things, university extends affiliation to that college. And these affiliated colleges has to strictly follow the academic calendar, అంటే JNTU యూనివర్సిటీ ఇచ్చినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవ్వాలి. JNTU హైదరాబాద్ ఆర్ స్టేట్ యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్ట్రిక్ట్గా అదే ఫాలో అవ్వాలి. సో ఎంటైర్లీ ఇన్ టోటో యాజ్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై state university, these affiliate colleges has to follow. Okay. Number one. Number two,
then what is the difference between affiliated engineering college and autonomous engineering college? If an institution wants to become autonomous status, the minimum criteria institute must have completed కనీసము 10 సంవత్సరాల ఎగ్జిస్టెన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు ఆ ఇన్స్టిట్యూషన్కి NAAC టాప్ గ్రేడ్ అక్రిడేషన్ ఉండాలి. నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్, which is the autonomous body, works under UGC. If any institution wants to show their quality, their infrastructure, their identity and their credentials to the public, to the stakeholders like students and parents, they can apply for NAAC. This NAAC peer team, they will visit the institution, they will verify all the parameters like infrastructure, they will verify the faculty, their qualifications, their experience, their credentials, and they will look at student performance, students' achievements, library, R&D, publications, projects, and moreover some aspects the NAAC also verifies how the institution is helping and supporting for overall development of the student in addition to teaching learning process and academics, and also what is the best practices being followed. అంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ స్టూడెంట్స్ యొక్క ఆలుమ్ని ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఇవన్నీ పారామీటర్స్ని వాళ్ళు అసెస్ చేసి ఇన్స్టిట్యూషన్స్కి గ్రేడింగ్ ఇస్తారు. A+A, B+B, C+C, D. సో దట్ మీన్స్ D మీన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అక్రెడిటెడ్, ఆ ఇన్స్టిట్యూషన్కి ఆ స్టాండర్డ్ లేదు అని. బట్ ఇఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ ఏ గుడ్ గ్రేడ్ లైక్ A+, those institutions are eligible. The institution which is 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి NAAC గ్రేడింగ్లో మంచి గ్రేడ్ తెచ్చుకున్న ఇన్స్టిట్యూషను అటానమస్కి ఎలిజిబిలిటీ వచ్చినట్టు. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ దే విల్ అప్లై ఫర్ అటానమస్ స్టేటస్ టు ద UGC. Once after submission of application, the UGC team, they will come to the institution, they will verify all the parameters which are to be maintained as per applicable bodies like AICTE, affiliated university, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఆల్ పారామీటర్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. దట్ మీన్స్ ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్, ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్, మనం ఒక షాప్కి వెళ్ళినాము. దెర్ మే బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆఫ్ ఫ్యాన్స్. వన్ ఫ్యాన్ మే బి అవైలబుల్ అట్ 1000 rupees, another fan may be available at 2000, 3000, 4000. The difference is the quality of this high cost fan. That means what kind of material, what kind of certification, what kind of safety measures, ఇవన్నీ ఏం ఫాలో అయినారు. ఆ విధంగానే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో అటానమస్ స్టేటస్ కావాలంటే UGC peer team will verify all these parameters. ఏ కళాశాలలు అయితే ఆ పారామీటర్స్ని మీట్ అవుతాయో ఆ కళాశాలలకి అటానమస్ స్టేటస్ ఇస్తారు. దట్ మీన్స్ అటానమస్ స్టేటస్ ఇవ్వాలంటే దట్ మీన్ బేసికలీ వాట్ ఈజ్ మెంట్ బై అటానమస్. అటానమస్ మీన్స్ వన్స్ అటానమస్ is issued by UGC and the state government university, the institutions can frame their own syllabus. Okay. To frame the syllabus, it is not an easy task. That is a most responsible task. That means all the departments, the engineering కాలేజ్లో ఏ కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారో ప్రతి కోర్స్కి ఏ సెపరేట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉండాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. దీస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విల్ డెవలప్ ద కరికులం అండ్ కోర్స్ స్ట్రక్చర్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఎవాల్యుయేషన్ ప్రాసెస్, ఆల్ దీస్ పారామీటర్స్ వాళ్ళు డెవలప్ చేస్తారు. అంటే అంత లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్ టీచింగ్ ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, క్రెడెన్షియల్స్, నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ ఉంటే తప్పితే it is impossible to get the autonomous status of the institution. That means autonomous institution means which ensures the quality and teaching learning process, infrastructure, student performance, all these things comes under autonomous. For overall development of the student, holistic development of the student, to excel అంటే స్టూడెంట్స్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇండస్ట్రీలో ఎక్సెల్ అవ్వడానికి దే నీడ్ సమ్ సర్టన్ స్కిల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు డూ పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్ and different kinds of competitions and project expos. So therefore వాళ్ళు పాఠ్యాంశాలు నేర్చుకున్న విషయాలని
ప్రాక్టికల్గా ప్రోటోటైప్స్ మోడల్స్ డెవలప్ చేయడం ద్వారా దే కెన్ గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సో దట్ విచ్ హెల్ప్స్ దెమ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ R&D ఎక్స్పర్ట్స్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మా దగ్గర 2024 పాస్ అవుట్ Mr. Utkrust, he got selected for catalog 24 lakhs. Within a span of 2 years, he became an entrepreneur. He started his own startup. So that is the greatness of our student. And moreover, మేము hackathons, for example, 2025-26, 1,750 students got certifications through NPTEL, National Program for Technology Enhanced Learning, so which is being offered by IITs and IISc. So it is a national level certification program. ఈ ఇయర్ 25-26లో ఫ్రమ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ 1,750+ స్టూడెంట్స్ గాట్ సర్టిఫైడ్ ఇన్ ఇట్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇన్ అడిషన్ టు దట్ అవర్ కరికులం ఈజ్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్, అంటే మా కరికులంలో ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బ్రేక్, ఆ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బ్రేక్, సమ్మర్ బ్రేక్ అప్పుడు ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ డైరెక్టెడ్ అండ్ ఎంకరేజ్డ్ టు పార్టిసిపేట్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్. 1,854 స్టూడెంట్స్ గాట్ అటెండెడ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఇన్ DRDO, ISRO, National Highway Authority, moreover for different kinds of software companies also, Google, Amazon, Infosys, TCS, etc. So this structured overall development of program helps the student not only to excel in academics as well as placement, and they become entrepreneurs also. So that is the core strength of the Narasimha Reddy Engineering College. We are very happy and proud to say that Narasimha Reddy Engineering College is accredited by NAAC with A grade, and ours is autonomous institution. All the eligible programs are being accredited by NBA, and we are committed for the placements of our overall development of the students, holistic development of the student. Okay, coming to the Trishul Reddy garu, why the parents and students should opt NRCM అంటే మీరు ఏం చెప్తారు? టాప్ IITs, NITs వాళ్ళకి ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా ఏదైతే కరికులం ప్రిపేర్ చేస్తారో మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అట్లాంటి కరికులం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ వీఆర్ స్టాండ్ అలోన్ కాలేజ్ కాబట్టి వీ హ్యావ్ స్పెషల్ స్టూడెంట్ సెంట్రిక్ ఫోకస్, డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ టూ. మేము ఏదైతే కరికులం విద్యార్థులకు అందిస్తామో ప్రతి స్టూడెంట్స్కి అది అందేలాగా మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఉంటుంది. కమింగ్ టు ప్లేస్మెంట్స్, 45 lakhs ప్యాకేజ్తో సాధించినటువంటి విద్యార్థులు కూడా మా దగ్గర ఉండడం సంతోషకరం. 4.5 lakhs ప్యాకేజ్తో మొదలు పెట్టుకుంటే వివిధ కంపెనీలలో 45 lakhs ప్యాకేజ్ వరకు ఉన్నారు. మా స్టూడెంట్స్ ఫుట్ ప్రింట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే BDO, ఇన్వాయిస్ క్లౌడ్, క్లౌడ్ అంబాసిడర్, లూమిన్ టెక్నాలజీస్, అండ్ అదేవిధంగా కోర్ బ్రాంచెస్ వాళ్ళు చూసినట్టయితే అపర్ణ కన్స్ట్రక్షన్స్ లాంటి డిఫరెంట్ కంపెనీస్లలో, క్యాలిబర్ టెక్నాలజీస్, అట్లా డిఫరెంట్ కంపెనీస్లలో ఉండడం చాలా సంతోషకరం. మా ఫ్యాకల్టీ పరంగా చూసుకున్నట్టయితే 40% ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ డాక్టరేట్స్ అండ్ ఆల్ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్టయితే వీ హ్యావ్ వెల్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైబ్రరీ అండ్ అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. అండ్ అదేవిధంగా మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2007 with an intake of 240, and now we are 5,000+ students. Our college is NAAC accredited with A grade, and all the departments are accredited with NBA. And from the year 2020, our college is autonomous. We have different type of clubs in the college, like filmmaking club, coding, and like magnify club. దీని ద్వారా స్టూడెంట్స్కి అందరికీ ప్రాక్టికల్గా ఆ క్లబ్స్ ద్వారా వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర CRT కానీ CDC, కెరియర్ డెవలప్మెంట్ సెంటర్, ఒక సపరేట్ వింగే ఉంది మా దగ్గర. ఫస్ట్ ఇయర్ తోటి మొదలు పెట్టుకుంటే 4th year వరకు ప్రతి స్టూడెంట్కి కూడా డిఫరెంట్ లెవెల్లో వాళ్ళని ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా 4th year వరకు తను ఒక బాధ్యతగా ఒక జాబ్ కొట్టేలాగా వాళ్ళని తయారు చేయడం మా ఒక స్పెషాలిటీ. వెరీ గుడ్ సార్. కమింగ్ టు ద ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ అయితే అందరు చదువుతున్నారు. మీ దగ్గర ఈ ఇయర్ ప్లేస్మెంట్స్కి సంబంధించి అలాగే ప్లేస్మెంట్స్కి సంబంధించి ఏంటి సార్ అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్, స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే దే ఎక్స్పెక్ట్స్ అ డిసిప్లైన్, ఎ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అండ్ ఫైనల్లీ ద బెస్ట్ ప్లేస్మెంట్. ఒక ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్ రావాలంటే ప్రధానంగా the institutions యొక్క credentials are very important. Now to ఒక పేరెంట్స్, విద్యార్థులు యొక్క ఆస్పిరేషన్స్, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మా దగ్గర స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ట్రైనింగ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ అవర్ మేనేజ్మెంట్ ఈజ్ సో విజనరీ that they will not compromise at any point of time for the
enhancement of infrastructure and providing the best teaching aids and ICT tools for the best teaching learning process and training as well as the skilling of the students. So therefore, end of the day, what kind of good placements we have been providing to the students is so important. ఈ క్రమంలో ప్లేస్మెంట్స్ని ఇండస్ట్రీని ప్లేస్మెంట్స్కి కాలేజ్కి ఇన్వైట్ చేసేటప్పుడు ఫస్ట్ దే విల్ లుక్ అట్ వాట్ ఆర్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. దే విల్ ఆస్క్ ఫర్ యూ ప్లీజ్ సెండ్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్, వీ విల్ గో త్రూ ఇట్. సో ఒక కంపెనీ రావాలంటే బేసిక్గా ఇండస్ట్రీ ఏం చూస్తుందంటే వాట్ ఈస్ ద NAAC grade of the institution, and very important thing, whether the courses are being accredited by NBA, National Board of Accreditation. NAAC is for institution, whereas NBA is for the program. Let's suppose at our Narsimha Engineering College, we are offering mechanical engineering, BTech mechanical engineering, civil engineering, electrical and electronics engineering, electronics and communication engineering, computer engineering. In addition to these conventional courses, our college is also offering the emerging branches like CSC, Artificial Intelligence and Machine Learning, Cyber Security, Information Technology, MBA programs. So we are very proud to say that. అంటే ఇండస్ట్రీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా perfect. All our UG programs are eligible. UG programs are accredited by National Board of Accreditation. Not only once, some few programs are accredited by 2 times, few programs are accredited by 3 times, and we are very happy to say that the 3 branches like the core branches, they are accredited under Tier 1. So that shows the institution is having very strong academic standards and very strong teacher learning process and very strong skilling process. So therefore, because of all these credentials, we can able to invite the companies to our institution. So basically, training and placement division, they will approach the various industries, and whoever comes to our institution for recruitment, HRs to మేము interact అవుతాం. Sir, after recruitment, so what are the strengths of our students and where our students need improvement, what kind of skills to be enhanced. So based on their inputs, we will structure our training department. Okay. For example, from first year, second year, see usually people may think that training and placement only in the final year. No, it is not like that. To grab the high package salaried opportunities, the students has to be trained on par as per the requirement of the industry needs ప్రకారము, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ టెక్నాలజీ ప్రకారము వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి స్ట్రక్చర్డ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ అకాడమిక్స్ ఈజ్ జస్ట్ టు మెంట్ టు గెయిన్ ద బేసిక్స్, ఫౌండేషన్, కాన్సెప్ట్స్ అండ్ ఎక్సెట్రా. వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ, నౌ ద ఇండస్ట్రీ సినారియో ఈజ్ కంప్లీట్లీ చేంజింగ్. Now if you take BDO, if you take Lumen, they are going for a hackathon mode of selection. For example, this year a Lumen company visited our institution, they conducted drive, and after selection of the candidates from our institution, they made into teams. Those teams, they made a project. So likewise, we are structured a training process, a structured syllabus is being delivered to our students. Okay, very good. Coming to the final question, sir, మీకు చెప్పండి, అంటే పేరెంట్స్ కానీ ఎవరైనా సిఎస్సి ఆల్రెడీ ఎమర్జ్డ్ బ్రాంచెస్నే ప్రిఫర్ చేస్తారు. కమింగ్ టు ద మీ దగ్గర కోర్ బ్రాంచెస్కి సంబంధించిన విషయాలు ఏంటి? రీసెంట్గా మనం గమనించినటువంటి అయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించమంటున్నారు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కదా. మనం చూస్తున్నటువంటి అయితే ఇదివరకు అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్ 5 floors ప్లస్ 1 floor అట్లా ఉండేటివి. ఇప్పుడు మనం చూసినట్లయితే 25+ అబోవ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా సివిల్ డిపార్ట్మెంటే. చాలా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎన్నో డెవలప్ అవుతున్నాయి. దీని బ్యాక్గ్రౌండ్ అంతా మెకానికల్ డిపార్ట్మెంట్. కమింగ్ టు ది కమ్యూనికేషన్, 2G నుంచి 4Gకి వచ్చినాం, 4G నుంచి ఇప్పుడు 5G. దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇదే విధంగా ఇట్లా కోర్ బ్రాంచెస్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి లోకనాథన్ గారు, థ్యాంక్ యూ అండి త్రిశూల్ రెడ్డి గారు, మీ టైంని కేటాయించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.